ఇప్పుడు డైరెక్ట్ మాల్డే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి 12 hours జర్నీ ఉంటుంది. సో 12 hours జర్నీ అంటే టెంపోలోనే మధ్యలో ఫుడ్ వచ్చిన ఏదన్నా ఆగాలంటే ఇంకా చేయొచ్చు. సో చూద్దాం. ఇటు సైడ్ ఒక ఉన్నారు, వేల మధ్యలో నేను ఉన్నాను, వేల మధ్యలో నేను. సో మా జర్నీ ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి చూడాలి. రోడ్డు మీద ఫుల్ అరౌండ్ టైం వచ్చి అరౌండ్ 2 అవుతుంది. 2 అవుతున్నా సరే చూడండి, అరౌండ్ 2 అవుతున్నా సరే ఇంకా రోడ్డు మీద ఇక్కడ మంచి అసలు పోలేదు. ఇంకా బయట మొత్తం చూసుకుంటే ఫుల్ ఎండ ఉంది. ఎండ ఉన్నా సరే ఫుల్ ఇంకా మంచి ఉంది చూపిస్తుంది. యాజ్ యూజువల్ టైం వచ్చేసి 3 అవుతుంది, 3:37. సో యాజ్ యూజువల్ ఎప్పుడు జర్నీలు ఎప్పుడు లేట్గానే తింటాం కాబట్టి ఇప్పుడు కూడా 3:30 దాకా వెయిట్ చేసి తింటున్నాం. దాబాలు మంచి దాబాలు ఎక్కడ దొరకలేదు. సో అందరూ దిగిపోయారు. సో ఫుడ్ కోసం ఆగాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న వ్లాగ్ లాగా. ఓకే, సో యాజ్ యూజువల్ హైవే మధ్యలో. సో ఇవాళ వ్లాగింగ్ వచ్చేసి ఫుడ్ దగ్గర ఆగామని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అన్నీ మూసుకొని వెళ్ళి తినాలి, లేదంటే ఎనర్జీ ఉండదు. వ్లాగింగ్ ఏంటి, తిరగడానికి ఏంటి, అండ్ నెక్స్ట్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మనాలి స్నో వ్యూస్ అవి చూడడానికి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఢిల్లీ టు మనాలి రోడ్, ఢిల్లీ ఈ సైడ్ అంతా ఇక్కడ ఆల్మోస్ట్ 3:30 అవుతుంది, ఆఫ్టర్నూన్ 3:30 అలా అవుతుంది. బట్ ఇంకా చలి, ఇంకా స్వెటర్స్తో ఉన్నాం, జాకెట్స్ హుడీ చేసుకొని తిరగాలి. ఇక్కడ అందరూ హుడీస్, స్వెటర్స్, మంకీ క్యాప్స్ అన్నీ వేసుకుంటున్నారు. అండ్ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు హుడీ, స్వెటర్స్ వేసుకుని ఉన్నారు. మనకి అలవాట్లేదు కాబట్టి మనం తిరగట్లేదు, కానీ మనం కూడా ఇక్కడ వేసుకోకపోతే మనకి సరదా తీరిపోతుంది. అండ్ మేము క్యాంపింగ్ ట్రావెలర్లో ఉన్నా సరే విండోస్ క్లోజ్లోనే వెళ్తున్నాం, లోపల ఏసీ కూడా లేదు. ఏసీ కూడా ఆన్ చేసుకోవట్లేదు ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. విండోస్ తీస్తే చాలా వేసేస్తుంది. సో లోపలే వార్మ్గా ఉంటున్నాం అలా విండోస్ వేసుకొని. నెక్స్ట్ हमारा ड्राइवर साहब गाइड हाय बोलो, हाय बोलो. हाँ व्लॉगिंग है, यूट्यूब व्लॉगिंग, आंध्रा से यूट्यूब चैनल है, इसका व्लॉगिंग है. సో ఆయన ఏదో మెయింటెనెన్స్ చేస్తున్నారు వెహికల్కి. ఈ లోపు మేము ఫుడ్ తినే లోపు ఆయన ఏదో వెహికల్కి మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు వెయిట్ చేసాం మనాలి కోసం. నేను మీకు చూపించడానికి ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. సో అందరూ ఆల్రెడీ ఫోటోషూట్స్లో బిజీ అయిపోయారు. హాయ్, సే హాయ్. హాయ్. అండ్ ఇక్కడ కూడా ఈ కపుల్ కూడా ఫుల్ బిజీ ఫోటోషూట్స్లో. హాయ్. అండ్ మా పెద్దమ్మ కూడా ఇక్కడ కూడా ఇవి కూడా ఫుల్ బిజీ అయిపోయింది ఫోటోషూట్స్లో. సో దట్స్ ఫర్ నౌ. మనం ఫుడ్ ఆర్డర్ చేసాం. బేసిక్గా మనకి ఫుడ్ వచ్చేలోపు ఏదో ఒక తేట పని చేయాలి కాబట్టి కాసేపు ఇక్కడ తనతో మాట్లాడదాం. ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నా షోల్డర్ మీద చేయి కూడా నెక్స్ట్ చాలా ఫన్నీగా ఉంటుంది కదా ఇలాంటివి చేస్తున్నప్పుడు. వీళ్ళు ఎవరన్నా ఎప్పుడన్నా ఆడినప్పుడు ఇలా ఫన్నీగా అసలు ఏమన్నా వేసుంటే కానీ కామెంట్ చేయండి, కామెంట్లో చెప్పండి. సో గాయ్స్ ఇప్పుడు ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. ఇక్కడ సైడ్ దాబాలు మనకి ఎక్కువ హైవే సైడ్ ఉండే దాబాస్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. ఇంకా టేస్ట్ మనకు తెలియదు. మన ఆంధ్ర సైడ్ మొత్తం దాటేసాం. ఇక్కడ నార్త్ స్టేట్స్లోకి వచ్చాం సౌత్ నుంచి. ఇక్కడ ఫుడ్ మనం పంజాబ్లో ఉన్నాం ప్రజెంట్. అయితే పంజాబ్లో పరోటాస్ అండ్ సమ్ ఆలూ కర్రీ, గోబీ కర్రీ తో కలిపి ఆర్డర్ చేసాం. ఇంకా ఫుడ్ కోసం చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం మేము, ఎందుకంటే తినకపోతే మనకి ట్రావెలింగ్ కూడా ఎనర్జీ ఉండదు కాబట్టి. సో వచ్చాక ఫుడ్ ఎలా ఉంది ఏంటనేది మీకు ప్రతిదీ షేర్ చేసుకుంటాను. సో మొత్తం మావయ్య కూడా ఫుడ్ కోసం ఫుల్ వెయిట్ చేస్తున్నారు. అంటే హాయ్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్యామిలీ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ మా చెల్లి. ఫుడ్ తక్కువ, ఫొటోస్ ఎక్కువ. సో ఫుడ్ తక్కువ, ఫొటోస్ ఎక్కువ. పిల్లలతో ఎక్కువ ఉంటుంది ఆయన. సో ఫుడ్ వచ్చాక మంచిగా చాలా కష్టపడతారు. ఫుడ్ వచ్చాక మంచిగా బ్లాగ్ చేసుకోవచ్చు. ఓకే, ఫుడ్తో సహా మొత్తం చూపిస్తాను.
సో ఇందాక నుంచి వెయిట్ చేస్తున్న పంజాబీ ఫుడ్ అయితే వచ్చేసింది. సో రోటీ, ఆలు పరోటా, అమూల్ బటర్ ఇచ్చారు. ఇటు సైడ్ ఎక్కువ బటర్ ఎక్కువ తింటారు, బటర్ పన్నీర్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తింటారు వీళ్ళు. సో అందుకే గట్టిగా ఉంటారేమో మేబీ. సో ఎంత ఆకలిగా ఉంది కాబట్టి ఫుల్గా తినేస్తున్నాను. నెక్స్ట్ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ కొంచెం పచ్చళ్ళు అవన్నీ తీసుకొస్తారు కదా, మన ఆంధ్ర ఫుడ్ అలవాటు అయిపోయి సడన్గా బయట ఫుడ్ తినలేం కదా. సో అందుకని పచ్చళ్ళు తెచ్చుకొని సర్వ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఇప్పుడైతే ఇలా ఉంది. యూజువల్గా చెప్పాలంటే ఫుడ్ అయితే యావరేజ్ ఉంది, మనం తినలేం కానీ ఇంకా ఆకలికి తప్పదు. సో తింటేనే మన ఎనర్జీగా ఉంటాం. సో అందరూ ఇక్కడ ఫుడ్కి ఫుల్గా బటర్ పెట్టుకున్నాం. नहीं भैया आपका सब दिखा रहा है इधर देखो देखो ऐसा भी वही है हम कद्दूकस करके बनाया ना तो इसलिए लंबा लंबा हो गया नमक के साथ गोभी సో బటర్ కూడా చాలా గట్టిగా అయిపోయింది వెంటనే ఈ కోల్డ్ వల్ల. हमको गोभी హాట్గా ఉన్నప్పుడు తెచ్చినా వేసుకున్నా బాగున్నాను. उसके लिए बोल रहे ఇవి బటర్ రాసుకుని తింటేనే మనం తినగలం ఈ ఫుడ్. जिसके उसका पानी निकाला है फिर उसमें मसाला मिलाया నేను ఎలా నిరూపించుకోను నిజంగా భయ్య ఈ ఫుడ్ చపాతీ పచ్చడి తింటాయి ఎవరు బట్ ఆఖరికి సరిపోతుంది. రోటీ ఎక్కడన్నా మనకి ఇంట్లో చపాతీలు పరోటా రోటీ కామన్ కాబట్టి ఆ రోటీతో కొంచెం పంజాబీ స్టైల్ కలిపిన కర్రీతో తినేయచ్చు. కానీ జర్నీకి వచ్చినప్పుడు మాత్రం అస్సలు తప్పదు. సో మనం అయితే ఫుడ్ తినేయడం అయితే జరిగింది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తింటున్నారు. మనం సేపు అయితే తినాం కాబట్టి ఫాస్ట్గా వచ్చేసాం బయటికి. ఇందాక బయట కూర్చున్నాం, బయట మంచి ఎక్కువ హాయ్ చెప్తుంది. బయట మంచి చలి ఎక్కువ ఉండడం వల్ల దీవులో కూడా చలి ఎక్కువ ఉండడం ఉంది. సో దానివల్ల మనం బయటకు వచ్చేసి తింటున్నాం, బయట నుంచి లోపలికి వెళ్ళిపోయి తిన్నాం. ఫుడ్ అనేది యావరేజ్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఇక్కడ సైడ్ మన ఈ నార్త్ సైడ్ ఫుడ్ మనకి ఎక్కదు. సో ఫుడ్ అనేది యావరేజ్ అని చెప్పవచ్చు. ప్రతి దాంట్లో బటర్ వేస్తున్నారు, బటర్ ఎక్స్ట్రా బటర్ ఇచ్చారు. ఆలు కామన్ అండ్ నెక్స్ట్ క్యాబేజ్కి కాలీఫ్లవర్కి తేడా తెలియకుండా. లైక్ ఎలా అంటే మేము క్యాబేజ్ గోబీ కర్రీ చెప్తే వాళ్ళు కాలీఫ్లవర్తో గోబీ చేసి తీసుకొచ్చారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫుడ్ అయితే అయిపోయింది, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తింటున్నారు. దాని తర్వాత వెహికల్ కూడా రెడీ అయిపోయింది. సో వాళ్ళు వచ్చాక ఇంకా అంత లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ టు మనాలి. మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా నైట్కి ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 7 hours or 8 hours చూపిస్తుంది. సో మ్యాక్సిమం అదంతా కవర్ చేసేయాలి. మేబీ నేను ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న ప్లేస్ లైక్ డ్రైవర్ పక్కన కూర్చునే ప్లేస్ నాకు ఇప్పుడు దొరికింది. మన ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత దొరికింది. లైక్ అలాంటి చిన్నప్పుడు అందరికీ ఆర్టీసీ బస్సులో కూర్చున్న డ్రైవర్ పక్కన ఇంజిన్ మీద కూర్చున్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో అలా కూర్చున్నారు అందరూ. కింద కామెంట్ ఆర్ మెసేజెస్ ఏమైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎంతమంది అలా కూర్చున్నారో కింద కామెంట్ చేయండి. లైక్ ఇలా కూర్చుంటే ఒక ఫీల్ బాగుంటుంది. లైక్ డ్రైవర్ పక్క నుండి మనం డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ ఎవరైనా సడన్ జర్క్ ఇచ్చినా డ్రైవర్ కంటే ఎక్కువ మనం భయపడతాం. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ మనాలి వెళ్తున్నాం. లైక్ కితనే టైం మనాలి 12 से 14 घंटे लगते हैं 12 से 14 घंटे. సో 8 to 9 ఇంకా 8 to 9 hours మనం 8 to 9 hours తర్వాత మనాలి వెళ్తామంట. ఇందాక 6 to 7 hours అనుకున్నాం, ఇప్పుడు మళ్ళీ 8 to 9 hours వస్తున్నారు. సో యాజ్ యూజువల్గా మనం అయితే మన జర్నీలో ఆరెంజెస్ కొండకి వచ్చాం. సో ఇక్కడ వీళ్ళు ఆరెంజ్ రేట్స్ చెప్తుంటే నాకు మన యూట్యూబర్ నాన్ వేసిన నాకు గుర్తొస్తున్నాడు. సవకా అంటాడు కదా, సేమ్ అలాగే 100కి 2 kgs అంటే ఇక్కడ ఆరెంజెస్. మళ్ళీ ఇందులో 3 రకాలు ఉన్నాయి. డాడీ హాయ్. సో మా డాడీ కూడా ఆరెంజెస్ తీసుకుంటారు. 3 రకాలు ఉన్నాయి ఇక్కడ. సో 100కి 2 kgs అంట. అండ్ ఇక్కడ టైం చూసుకుంటే మనకి 5:40. అప్పుడే రోడ్ అంతా ఫాగ్ పడేసింది, ఏం కనిపించట్లేదు. అయ్యో హాయ్ గాయస్, మళ్ళీ వెనక్కి వచ్చేసాం. లైక్ ఇక్కడ ఢిల్లీ టు మనాలి వెళ్ళే రోడ్లో ఒక 9 టనల్స్ ఉంటాయంట. సో ఆర్మీ వాళ్ళ కోసం అవి రెడీ చేసిన టనల్స్ అంట. సో ఇప్పుడు పబ్లిక్ కూడా యూజ్ చేస్తున్నారు. సో అందులో 2 టనల్స్ క్రాస్ చేసాం.
సో 2 టర్న్స్ క్రాస్ చేసిన తర్వాత చిన్న టీ బ్రేక్ అలా ఆగామన్నమాట. సో ఇక్కడ వీక్ వెళ్ళడం గ్లౌజెస్ అయితే వేసుకోలేదు కానీ చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. సో మీకు చూపించాలంటే ఆ పైన లైటింగ్ కనబడుతుంది, మేబీ కనిపించి ఉండొచ్చు మీకు, లైటింగ్ కనబడదేమో. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఈ రోడ్ పైన నుంచి ఇక్కడికి రిటర్న్ చూస్తే మీకు హిమాలయస్ కనబడతాయంట. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే మన నైట్ టైం ఇది. సో రిటర్న్ వచ్చేటప్పుడు మార్నింగ్ టైంలో వస్తే నేను చూడడానికి ట్రై చేస్తాను. హాయ్, హలో. సో హాయ్ చెప్తున్నాను. మా డాడీ అయితే ఏం వేసుకోకుండా అలా నిల్చున్నారు, తర్వాత నువ్వు వేస్తావు. సో ఇప్పుడు ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి ఒక 7 టనల్స్ అయితే దాటేసి, ఇందాక చెప్పిన వాటిలో ఒక 7 టనల్స్ అయితే మనం క్రాస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక 2 టనల్స్ ఉన్నట్టుంది, 2 టనల్స్ ఉన్నాయి. ఈ టనల్స్ దాటేసిన తర్వాత మన డెస్టినేషన్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా కోల్డ్గా ఉంది. ఇంత వచ్చేసరికి మేము మా డెస్టినేషన్ మా రూమ్స్ రీచ్ అయ్యేసరికి 12 అవుతుంది. సో ఫుడ్ అకామిడేషన్ అని అక్కడే. సో నేను మరీ ఎంత వల్ల కనబడుతుందనా తమ్నెల్ ఇచ్చి. సో అకామిడేషన్స్ అన్నీ అక్కడే. అండ్ నెక్స్ట్ నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ వ్యూ పాయింట్స్, మన వ్యూ పాయింట్స్ చూడొచ్చు. చాలా చలిగా ఉంది, అలా మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ ప్రజెంట్ అయితే మనం ఎగ్జాక్ట్లీ మ్యాక్సిమం మనాలి దాకా రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి నాకు ఇంకా చెప్పా కదా ఒక 100 to 150 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు. అండ్ మాట్లాడుతుంటే కూడా సిగరెట్ కాల్సిన ఫీల్ వస్తుంది, స్మోక్ వచ్చేసింది. ఇంకా వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు, మార్నింగ్ ఇంకా బాగా క్యాప్చర్ అవ్వచ్చు. సో గాయస్ ఫైనల్గా ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా మనాలి డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. సో అందరూ దిగిపోయారు, నేనే లాస్ట్ బ్లాగ్ చేద్దామని. ఓకే వచ్చే బాయ్, థ్యాంక్ యూ. సో డ్రైవర్ అన్నకే బాయ్ చెప్పేసాం. సో మనం ఇప్పుడు అఫీషియల్గా మానడిలో ఉన్నాం, బట్ ఇక్కడ స్నో అయితే లేదు. మార్నింగ్ వ్యూ పాయింట్కి విజిట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్నో ఉండొచ్చేమో చెప్పలేము. అండ్ నెక్స్ట్ ఫుల్ కోల్డ్ అయితే ఉంది ఇక్కడ. వితౌట్ గ్లౌజెస్ ఆర్ సాక్సెస్, వితౌట్ గ్లౌజెస్ ఆర్ సాక్స్ అసలు తిరగలేము మనం. ఏమో తెలియదు మరి, మార్నింగ్ 9 to 7 నా డ్యూటీ మీ దగ్గర అన్నారు, వెళ్ళిపోయాడు అంతే. ये हमारा रूम है, एक्स्ट्रा ब्लैंकेट में इसमें मिलेगा. इसमें ओके थैंक यू. సో గైస్ రూమ్ అయితే ఇలా ఉంది. ఇదే ఎక్కువ అనుకోవాలి మన ఏరియాలో ఇంకా మనం. సో దట్స్ ఫర్ నౌ గైస్, బాయ్.